నా రాక కోసం కల్కి 2 పార్ట్ 2 వెయిట్ చేస్తున్నట్టుంది. నేను ఎలాగైనా ప్రాక్టీస్ చేసి కల్కి 2లో కృష్ణుడి గెటప్ ఛాన్స్ కొట్టేయాలి. ఏమైంది శరత్? నేను ఇరవైకి బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది? సరేలే కానీ ఎలా ఉన్నానో చెప్పు. కృష్ణుడిలా ఉన్నాను, నికృష్టుల్లా ఉన్నావు. కులుకోవాకు దివ్య, నా అందాన్ని చూసి నీకు జలస్. ఇంకా నీ అందాన్ని చూసి కుళ్ళుకోవాలి నేను. సరే ఇంతకీ మ్యాటర్ ఏంటి చెప్పు, సడన్గా కృష్ణుడు అంటున్నావా? యాక్చువల్లీ నేనే కాదు, కల్కి 2 చూసిన ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి గురించే మాట్లాడుతున్నాను అనమాట. కృష్ణుడి గెటప్లో ఎవరు చేస్తే బాగుంటుంది, అందుకే నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆడిషన్స్కి వెళ్దామని. అవును, ఆ కృష్ణుడి గెటప్లో ఎవరు చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. యాక్చువల్లీ కల్కి 2లో కృష్ణుడి గెటప్ని రివీల్ చేయలేదు కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే మహేష్ బాబు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇలా కల్కి పార్ట్ 2లో కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు అనమాట. అండ్ నేను కూడా కనిపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఆ క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారిని ఊహించుకోవడానికి బాగానే ఉన్నారు, ఓకే. మహేష్ బాబు గారిని ఊహించుకోవడానికి కూడా చాలా బాగుంది, ఓకే. కానీ ఆ క్యారెక్టర్లో నిన్ను ఊహించుకోవడమే కొంచెం కష్టంగా ఉంది శరత్. కొంచెం ఏంటి, చాలా కష్టంగా ఉంది. నాగశ్విని గారు కల్కి 2 చేయడమైనా మానేస్తారేమో, కానీ అందులో నిన్ను మాత్రం కృష్ణుడిగా పెట్టుకోరు. సరేలే ఎన్నన్నా అనుకుంటాను కానీ